ఫ్యాట్ లాస్కి మెడికేషన్స్ వాడుతున్నారా, అవి మీ కిచెన్లోనే ఉన్నాయి. ఓజంపిక్ అంటే ద కిచెన్ కాపీ ఓజంపిక్ అనేది చూపిస్తున్నాను. డెఫినెట్గా ఇలానే యాజ్ ఇట్ ఈజ్ కాపీ అయిపోండి. మన ఇంట్లో ఎప్పుడు ఉండే ఎగ్స్, ఒక 3 eggsని బాయిలింగ్కి పెట్టాను. దీన్ని జస్ట్ ఒక 6 minutes 6 to 7 minutes బాయిల్ చేయాలి, అంతకు మించి బాయిల్ చేయకూడదు. ఎగ్స్లో లోపల ఎల్లో కనుక సాలిడ్గా అయిపోయి ఎల్లో కలర్ లేకుండా మారిపోయింది అంటే దానిలో కొన్ని న్యూట్రియన్స్ అన్ని కొలాప్స్ అవుతాయి. సో ఆ ఎల్లో అనేది జస్ట్ జ్యూసీగా ఉండాలి. సో మనం దీన్ని 6 to 7 minutes కుక్ చేద్దాం. టైం చెక్ చేద్దామా? సో 7 minutes అయిపోయింది. మనం డైలీ 2 whole eggs తినొచ్చు. కొలెస్ట్రాల్ లేని వాళ్ళు 3 కూడా తినొచ్చు హెల్తీగా ఉంటే. వెంటనే ఐస్ వాటర్లో వేసేయండి. ఇలా ఒక 2 minutes వెయిట్ చేద్దాం. సో దీన్ని షెల్ తీసేద్దాం. ఇలా జ్యూసీగా ఉండాలి. ఇలా ఎల్లో ఇలా ఉంటేనే మనకి ఆ ఎల్లోలో ఉండే న్యూట్రియన్స్ అన్నీ బాగా వస్తాయి. సో ఒక 1/2 teaspoon ఫ్లాక్స్ సీడ్ పౌడర్ వేస్తున్నాను. కొంచెం పెప్పర్, నేను ఎక్కువ తింటాను. సాల్ట్, ఆల్రెడీ ఎగ్లో సాల్ట్ ఉంటుంది అందుకని తక్కువ వేసుకోండి. 1 teaspoon అవకాడో ఆయిల్, హెల్దీ ఫ్యాట్స్, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, నాకు ఇష్టం ఈ ఫ్లేవర్. లైట్గా లెమన్ అంటే ఫ్యూ డ్రాప్స్, ఇది స్కిప్ చేసుకోవచ్చు ఇష్టం లేదు. సో మీ బ్రేక్ఫాస్ట్ ఇలా కనుక స్టార్ట్ చేస్తే, ఇలా కుక్ చేసుకున్న ఎగ్స్తో స్టార్ట్ చేస్తే మీ న్యాచురల్ కిచెన్ ఓజంపిక్ GLP-1 ఏదైతే మనం తీసుకుంటున్నామో అవన్నీ తీసుకోవటం వల్ల మళ్ళీ ఆపేయటం వల్ల మళ్ళీ రీగెయిన్ అవటము, మజిల్ లాస్ అవటము ఇవన్నీ జరగదు. సో మన కిచెన్లోనే అన్నీ ఉన్నాయి కాబట్టి ఇలా చేసుకొని మన GLP-1ని యాక్టివేట్ చేసుకుందాం. ఒక చాట్ తింటున్నా, హ్యాపీనెస్లో ఉంది, అంత బాగుంది. సో ఎల్లోలో ఉండే న్యూట్రియన్స్ మనకు అబ్జార్బ్ అవ్వాలి అన్నా, మీ GLP-1 యాక్టివేట్ అవ్వాలి అన్నా, గట్ హార్మోన్. సో తప్పకుండా మీ బ్రేక్ఫాస్ట్ ఇలా కనుక తీసుకుంటే, సో మెడిసిన్ లేకుండానే కొంతవరకు మనం GLP డ్రగ్ని కాపీ చేసినట్లు. సో డెఫినెట్గా ఇది ట్రై చేయండి. థ్యాంక్ యూ.